హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే నవాజుద్దీన్ సిద్దికీ యాక్ట్ చేసిన జీ5 యాప్లో వచ్చే రౌతు కా రాజ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ జనరల్ వచ్చేసి ఒక మర్డర్ మిస్టరీ మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక వరస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ నాకైతే కలిగింది. అండ్ మూవీ అయితే కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక నార్త్ సైడ్లో ఒక హిల్ స్టేషన్లో ఒక స్కూల్ అయితే ఉంటుంది. ఆ స్కూల్లో ఒక వార్డెన్ అయితే చనిపోయి ఉంటుంది. అది కూడా ఒక లేడీ వార్డెన్. సో అది సూసైడ్ మర్డర్ బట్ ఎవరికైతే తెలియదు. నా కేసుని సాల్వ్ చేయడానికి హీరో అయిన నవాజుద్దీన్ సిద్దికీ అయితే వస్తాడు. ఆ నవాజుద్దీన్ సిద్దికీ బేసికల్లీ ఒక పోలీస్ ఆఫీసర్. అండ్ ఫైనల్గా ఆ మర్డర్ మిస్టరీ అంతా ఎలా సాల్వ్ అయింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 2 hours ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో వీళ్ళు చూపించిన లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ కూడా అయితే ఓకే. బట్ ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇది ఒక మర్డర్ మిస్టరీ మూవీ, లేకపోతే ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. సో ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగుండాలి. సో ఒక్కొక్క క్లూ బేస్ చేసుకుని ఆ మర్డర్ని ఎలా సాల్వ్ చేస్తారని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉండాలి. సో అన్నీ అయితే వర్కౌట్ అవ్వాలి. బట్ ఈ మూవీలో అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ కూడా చాలా స్లోగా అయితే ఉంటుంది. సో మూవీ ఒక రన్ టైం 2 hours అయినా సరే, బట్ మనకి ఏదో 3 hours చూస్తాం, ఒక 3 hours మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఇలాంటి ఒక మూవీస్లో కిల్లర్ ఎవరు అని చెప్పి సస్పెన్స్ కూడా ఒకటైతే మెయింటైన్ చేయాలి. బట్ ఈ మూవీలో అది కూడా అయితే మెయింటైన్ అయితే చేయలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బాగాలేదు కానీ ఇది ఒక మర్డర్ మిస్టరీ మూవీ. సో ఆ మిస్టరీ కూడా అయితే అసలు ఆ కిల్లర్ ఎవరు అని చెప్పి ఆ మిస్టరీ ఉంటుంది కదా. సో ఆ మిస్టరీ కూడా అయితే ఏదైతే ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. అని ఈ మూవీని క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మనకి ఇట్స్ టూ లేట్ అనమాట. అప్పటికే మనకి మూవీ అయితే బోర్ కొడుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా అయితే ఏమైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఇదొక ఇలాంటి అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంతే. అండ్ క్లైమాక్స్ కూడా బాగాలేదు. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా అయితే బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఈజీగా మనమైతే స్కిప్ చేయవచ్చు. అండ్ అసలు ఒక థ్రిల్లర్ మూవీ లవర్స్కి కూడా ఈ మూవీని రికమెండ్ చేయడానికి అయితే లేదు. మూవీ అయితే కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. బట్ ఏం లేకున్నా సరే బట్ ఈ మూవీని అయితే ఈజీగా స్కిప్ చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 out of 5. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు, బట్ హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.